ఓకే. అంతర్గత సౌందర్యము వర్సెస్ బాహ్య సౌందర్యము. ఇన్నర్ బ్యూటీ వర్సెస్ ఔటర్ బ్యూటీ. సో బైబిల్ ఎప్పుడు కూడా ఔటర్ బ్యూటీ మీద కాన్సన్ట్రేట్ చేయదు. ఓన్లీ ఇన్నర్ బ్యూటీ మీదనే బైబిల్. సో దేవుడు కూడా మనల్ని ఆశీర్వదించే ముందు ఈ పై రూపాన్ని చూసైతే ఆయన ఆశీర్వదించడండి. క్లియర్ గా చేసుకోండి. సో మన లోపల రూపాన్ని చూసే ఆయన ఎప్పుడైనా ఆశీర్వదిస్తాడు. లోపల రూపము వెలుగులోకి నడిపిస్తుంది. సో బాహ్య సౌందర్యము చీకట్లోకి నడిపిస్తుంది. ఎందుకంటే బాహ్యంగా సౌందర్యంగా ఉన్నవారు, ఔటర్ బ్యూటీ ఉన్న వాళ్ళకు పొగరు ఉంటుంది, గర్వం ఉంటుంది. సో అది లేకుండా ఒకలా ఉండి కూడా అది లేకుండా ఇన్నర్ లో కూడా బ్యూటీ ఉన్న వాళ్ళు వాళ్ళు అన్ని విషయాలలో పర్ఫెక్ట్ అన్నట్టు. సో మనము ఇక మన కాన్సన్ట్రేషన్ ఎక్కువ కూడా ఇక బయట కాకుండా లోపల సంగతుల గురించి ఆలోచిద్దాము. మరి ఎలా ఇన్నర్ బ్యూటీని ఎలా డెవలప్ చేసుకోవాలి? మన మనసు అయితే మనకు కనపడదు. మన మన మనసు అయితే దేవుడికైతే కనపడుతుంది, కానీ మనకు కనపడదు. మన ఆలోచనలు మనకు మాత్రమే తెలుసు. మన ముఖం అద్దంలో చూసుకుంటాము, కానీ మన లోపల ఎంత మంచి ఉందో, ఎంత చెడు ఉందో, ఎంత నీతి ఉందో, ఎంత నిజాయితీ ఉందో, ఎంత న్యాయం ఉందో, ఎంత అన్యాయం ఉందో ఓన్లీ మనకు మాత్రమే తెలుసు. మన తర్వాత దేవుడికి మాత్రమే తెలుసు. కాబట్టి మన లోపల మనము ఐడెంటిఫై చేసుకోవాలి. మన లోపాలను మనం ఎప్పుడు కూడా ఐడెంటిఫై చేసుకోవాలి. మళ్ళీ చెప్తున్నానమ్మా, మనం ఎప్పుడు కూడా పర్ఫెక్ట్ అని అనుకోవద్దు. ఏ విషయంలో కూడా మనం పర్ఫెక్ట్ అనుకోవద్దు. దేవుడి ముందు మనము ప్రతిరోజు అనేక తప్పులు, అనేక పొరపాట్లు చేస్తున్నాము. కొంతమంది పాపము చేయకపోవచ్చు, కానీ తలంపులలో కూడా పాపం చేస్తుంటారు. కొంతమంది తిట్టకపోవచ్చు, తలంపులలో కూడా తిడుతుంటారు. ఆ తలంపులలో, ఆలోచనలో కూడా పాపం చేసినా కూడా దేవుడి దృష్టికి పాపమే. అందుకే మన అంతర్గత సౌందర్యము బాగుండాలి అంటే మన మైండ్ బాగుండాలి, మన ఆలోచనలు బాగుండాలి, మన తలంపులు బాగుండాలి, మన యొక్క మాట్లాడే విధానము బాగుండాలి, మన హృదయము బాగుండాలి, మన ఆత్మ, సోల్, స్పిరిట్ అన్ని కూడా బాగుండాలి, పరిశుద్ధంగా ఉండాలి. ప్రార్థించుకోవాలి. ప్యూరిఫై చేయి ప్రభు, పవిత్రంగా ఉంచు ప్రభు, పరిశుద్ధంగా ఉంచు ప్రభు అని ప్రార్థించుకోవాలి. సో చూద్దాము, హృదయ శుద్ధి గల వారు ధన్యులు, వారు దేవుణ్ణి చూచెదరు. సో హృదయ శుద్ధి చాలా ఇంపార్టెంట్. మన మార్నింగ్ లేవగానే మన ఇంటిని శుద్ధి చేసుకుంటాము. నిన్నటి గిన్నెలు ఏమైనా ఉంటే పాత్రలను శుద్ధి చేసుకుంటాము, మన ముఖాన్ని శుద్ధి చేసుకుంటాము, మన దేహాన్ని శుద్ధి చేసుకుంటాము, మన వెంట్రుకలను, మన నోటిని శుద్ధి చేసుకుంటాము. కానీ అంతకంటే ముఖ్యముగా అవన్నీ శుద్ధి చేసుకోవాలి. దాంతో పాటు హృదయాన్ని కూడా శుద్ధి చేసుకోవాలి. అందుకే హృదయ శుద్ధి గలవారు ధన్యులు అంటున్నాడు దేవుడు. వాళ్ళే పరలోక రాజ్యానికి వెళ్తారు, దేవుని చూచెదరు. దేవుని ఎక్కడ చూస్తామండి? మన అందరం కూడా పరలోక రాజ్యంలో చూస్తాము. ఇప్పుడు పరలోక రాజ్యంలో దేవుడి ముందు నిలబడ్డే వాళ్ళందరూ కూడా హృదయ శుద్ధి గలవారే. కడుక్కోవాలి, ఎంత వీలైతే అంత మన హృదయాన్ని కడుక్కోవాలి, మన తలంపులను కడుక్కోవాలి, ఆలోచనలను కడుక్కోవాలి, ప్రార్థించుకోవాలి, శుద్ధీకరించుకోవాలి. మనందరము కూడా ఇంకా ప్యూరిఫై కావాలి. ఇది నెవర్ ఎండ్ ప్రాసెస్ అండి. నువ్వు 100 సంవత్సరాలు దేవుడితో నడిచినా కూడా శరీర బలహీనతలు ఊరుకోవండి. అవి ఏదో ఒక కోపంలోకి, ఏదో ఒక పాపంలోకి నెట్టివేయాలని చూస్తుంటా ఉంటాయి. కాబట్టి హృదయాన్ని శుద్ధి చేసుకోవడానికి మనము కేంద్రీకరించాలి. మత్తయి సువార్త 6వ అధ్యాయం 28వ వచనం, వస్త్రములను గూర్చి మీకు చింతనేలా? సో అడవి పువ్వులు ఎలాగ నిందిస్తున్నావో ఆలోచించుడి, అవి కష్టపడవు, ఉడకవు. సో పై గురించి నువ్వు ఎందుకు చింతిస్తున్నావు? కొంతమందికి జుట్టు రాలుతుందని చింత ఉంటుంది. సో కొంతమందికి ఫేస్ మీద మచ్చలు వస్తున్నాయని చింత. అవసరం లేదు, వాటి విషయంలో చింతపడాల్సిన అవసరం లేదు. సో నువ్వు వస్త్రంలో గూర్చి మీరు చింతింపనేలా? ఆ బ్యూటీ పార్లర్కి వెళ్ళాలని చింతించనేలా? లేకపోతే నేను అందంగా కనపడాలని చింతింపనేలా? సో దేవుడు ఇచ్చాడు. న్యాచురల్ బ్యూటీ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. సో అదోటి ఇదోటి మనం రాసుకోవాల్సిన అవసరం లేదు. దేవుడు ఏదైతే మనకి ఇచ్చాడో ఆ న్యాచురల్ బ్యూటీగానే మనం ఉండాలి. ఏదైనా పర్లేదు. సో చింతింపనేలా, దేని గురించి చింతించద్దు. సో మత్తయి సువార్త 6వ అధ్యాయం 22వ వచనము, దేహమునకు దీపము కన్నే గనక. చూసారా అండి, మన దేహానికి దీపము ఏంటిదట? కన్నే గనక. కన్ను తేటగా ఉండిన ఎడల నీ దేహమంతయు వెలుగుమయమై ఉండును. ఇప్పుడు అర్థమవుతుందా? మనం కళ్ళ ద్వారా చూసే వాటి వల్ల కూడా మన శరీరము చీకటిగా మారిపోతుంటది, ఇన్నర్ బ్యూటీ పాడైపోతుంటది. సో చాలా మందిని గమనిస్తే చెడు స్నేహితులు, చెడు స్నేహవశాలు, లేకపోతే చెడు సినిమాలు చూడడం వల్ల, లేకపోతే చెడు వీడియోలు చూడడం వల్ల చాలా మంది మైండ్ పొల్యూట్ అయిపోతుంది, బ్రెయిన్ పొల్యూట్ అయిపోతుంది, ఆ యొక్క మనస్సు పొల్యూట్ అయిపోతుంటా ఉంటది. ఎప్పుడు కూడా అలాంటి చెడు దృశ్యాలు చూడొద్దు. మన పిల్లలకు కూడా ఎడ్యుకేట్ చేయాలి. ఎందుకంటే మనం ఏదైతే చూస్తామో అది ఇమేజ్ లాగా ఇమాజినేషన్ లో ఉండిపోతుంది, ఆ ఇమాజినేషన్ లో ఉండిపోతుంది. అందుకే మన ఇమాజినేషన్స్ కూడా చాలా ప్యూర్ గా ఉండాలండి. మన ఇమేజెస్ కూడా చాలా ప్యూర్ గా ఉండాలి. చాలా మంది యవనస్తులు ఉంటారు, పెళ్లి కాని యవనస్తులు, 16 సంవత్సరాల నుంచి 30 సంవత్సరాల మధ్య ఉన్న పిల్లలు.
వాళ్ళు ఇమాజినేషన్స్ అన్ని డిఫరెంట్ గా ఉంటాయి, వాళ్ళకి అన్ని లస్ట్ఫుల్ థాట్స్ వస్తుంటా ఉంటాయి, అన్గాడ్లీ థాట్స్ వస్తుంటా ఉంటాయి, యాంగ్రీ థాట్స్ వస్తుంటా ఉంటాయి, ఫోర్నికేషన్ థాట్స్ వస్తుంటా ఉంటాయి. సో అలాంటి వాళ్ళకు ఎలా అంటే వాళ్ళు దేనికి ఎందుకు వస్తున్నాయి, వాళ్ళు చూసిన విధానాన్ని బట్టి వస్తుంటా ఉంటాయి. అందుకే మన దేహానికి దీపము కన్నే గనక తేటగా ఉండిన ఎడల, అంటే నీ కన్ను తేటగా ఉంటే నీ దేహం అంతయు వెలుగుమయమై ఉండును. అందుకే కళ్ళను జాగ్రత్తగా కాపాడుకోవాలంటే ఏది పడుతుంది చూడకూడదు. యూట్యూబ్ లో చాలా వీడియోస్ ఉన్నాయి, ఫేస్బుక్ లో చాలా వీడియోస్ ఉన్నాయి. అవన్నీ చూసి మన శరీరాన్ని, మన కళ్ళను, మన యొక్క దేహాన్ని అపవిత్రపరచొద్దు. ఎందుకంటే మనం ఏదైతే చూస్తామో అదే చేయాలనిపిస్తుంది, ఏదైతే చేస్తామో దానికే బానిస అవుతాము, ఏదైతే బానిస అవుతామో అదే పాపంలోకి నెట్టేస్తుంది. అందుకే ఏది కూడా మనము తగ్గించుకోవాలి, ఏవి చూడాలి అవే చూడాలి, ఏవి చూడొద్దు అవే చూడొద్దు. సో కాబట్టి మన దేహానికి దీపం ఏంటిది? కన్నే. సో ఆ దీపాన్ని జాగ్రత్తగా కాపాడుకుంటే మన దేహంలో ఏమవుతుంది? వెలుగుమయం అవుతుంటది. లేకపోతే చీకటి ఆలోచనలు, చీకటి ఆలోచనలు అంటే పాపపు ఆలోచనలు, తెలివి తక్కువైన ఆలోచనలు, లేకపోతే దోషం చేయాలని, పాపము పొరపాట్లు చేయాలన్న ఆలోచనలు వస్తుంటాయి. అందుకే కంట్రోల్ యువర్ ఐస్, కంట్రోల్ యువర్ మైండ్, కంట్రోల్ యువర్ హార్ట్, కంట్రోల్ యువర్ థాట్స్. కొంతమంది ఉంటారు, వాళ్ళు పాపం చేయరు కానీ తలంపులలో పాపం చేస్తుంటా అంటారు, ఆలోచనలో పాపం చేస్తుంటా అంటారు. మన అలాంటి తలంపులు, ఆలోచనలు వచ్చినప్పుడు ఐ బ్లాక్ దట్ థాట్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. ఇప్పుడు కొంతమంది ఉంటారు, వాళ్ళు ఇతరులను ఆశిస్తుంటా అంటారు, మనసులో ఆశిస్తుంటా అంటారు. అప్పుడు అలాంటి ఆశించే ఆలోచన వచ్చినప్పుడు వాళ్ళు ఆ బ్లాక్ ని థాట్ చేయాలి. సో బైబిల్ ఏం సెలవిస్తుంది? పరాయి స్త్రీని, పరాయి పురుషుని ఆశించకు అని సెలవిస్తుంది. అలా కొందరు ఆశిస్తుంటా అంటారు మనసులో. అలా ఆశించినప్పుడు మనము ఆ బ్లాక్ చేయాలి, ఆ థాట్ ని బ్లాక్ చేయాలి. పరాయి వాళ్ళ ఆస్తిని కానీ అలాంటి నెగిటివ్ థాట్స్ ఏదొచ్చినా కూడా బ్లాక్ చేయాలి, ప్రేట్ చేసుకొని బ్లాక్ చేసుకోవాలి. అందుకే మన మైండ్ ఎప్పుడైతే హోలీగా ఉంటుందో మన బాడీ కూడా అలాగే హోలీగా ఉంటుంది. కొంతమంది వెళ్ళి వాళ్ళను తిట్టకపోవచ్చు, కొట్టకపోవచ్చు, కానీ మనసులో తిట్టుకుంటా అంటారు, శపించుకుంటా అంటారు. దానివల్ల కూడా నీ లోపల హేట్రెడ్ పెరుగుతుంటా ఉంటది. అందుకే మన మనసులో ఆ హేట్రెడ్ ని తీసేసుకోవాలి. మన మనసులో ఆ ఎన్వీయింగ్ తీసేసుకోవాలి, కోపాన్ని, ద్వేషాన్ని, రివెంజ్ ని తీసేసుకోవాలి. సో అప్పుడు నీ దేహము కూడా వెలుగుమయంగా మారుతుంటా ఉంటది. సో మన దేహము చాలా ఇంపార్టెంట్ అండి, గుర్తు పెట్టుకోండి. మన దేహము దేవుడికి ఆలయము, అది చాలా పరిశుద్ధంగా ఉంచుకోవాలి, చాలా పవిత్రంగా ఉంచుకోవాలి. సో మన ఆలోచనలు కూడా చాలా ఇంపార్టెంట్, మన తలంపులు కూడా చాలా ఇంపార్టెంట్, మన ఇమాజినేషన్స్ కూడా చాలా ఇంపార్టెంట్, మన ఇమేజెస్ కూడా చాలా ఇంపార్టెంట్. కొంతమంది తలంపులలోనే నివసిస్తుంటా అంటారు, చెడు తలంపులలో నివసిస్తుంటా అంటారు. అలా ఎప్పుడూ నివసించొద్దు. ఆ తలంపులను కూడా మార్చమని అడగాలి, దేవుణ్ణి శుద్ధి చేసుకోవాలి. అందుకే మన ఆలోచనలు శుద్ధంగా ఉండాలి, తలంపులు శుద్ధంగా ఉండాలి, మనస్సు శుద్ధంగా ఉండాలి, మన కన్ను పరిశుద్ధంగా ఉండాలి. అప్పుడు మన దేహం అంతా కూడా ఏమవుతుంది? పరిశుద్ధంగా మారుతుంటది. చూద్దాం. నీ కన్ను చెడినదైతే నీ దేహం అంతయు చీకటిమయమై ఉండును. చూసారా అండి? నీ ఇన్నర్ బ్యూటీ పాడైపోతుంది అంటున్నాడు. నీ కన్ను చెడ్డదైతే, నువ్వు చెడ్డవాటిని చూస్తే, చెడ్డవాటిని చూడాలని నీకు ప్రేరేపణ వస్తే నీ దేహం అంతయు చీకటిమయమై ఉండును, చీకటిలోకి వెళ్ళిపోతావు. సో ఒకటి గుర్తుపెట్టుకోండి, మన నడినెత్తి నుంచి అరికాళ్ళ వరకు మన ఇన్నర్ బ్యూటీ ఎప్పుడైనా వెలుగులో ఉండాలి, మన లోపలి శరీరం వెలుగులో ఉండాలి. అది ఎప్పుడు వెలుగులోకి వస్తా అంటే ప్రేమ, కరుణ, దయ, వాత్సల్యము, సంతోషము, ఆనందము, ఇలాంటి గుణాలతో మనం డెవలప్ చేసుకున్నప్పుడు మన లోపల ఆ వెలుగు వచ్చేస్తుంటా ఉంటది. అలా కాకుండా కక్షతో నువ్వు నింపుకుంటున్నావు, కుళ్ళుతో నింపుకుంటున్నావు, కుతంత్రాలతో నింపుకుంటున్నావు, లేకపోతే ద్వేషముతో, పగతో, నాశనంతో నింపుకుంటున్నావు. అప్పుడు నీ శరీరము బై డిఫాల్ట్ గా డార్క్ అవుతుంటా ఉంటది, నీ ఇన్నర్ బ్యూటీని పాడు చేస్తుంటా ఉంటది. పైకి చూస్తే ముఖం అందంగా ఉంటాము, పైకి చూస్తే బంగారు నగలు పెట్టుకుంటాము, పట్టు వస్త్రాలు వేసుకుంటాము, కానీ లోపలంతా కూడా చెడిపోయినట్టుంటది. ఒక ఒక సామెత కూడా ఉంది కదా, పొట్ట విప్పి చూడు చీమలుండును, అదేదో వెల పండు ఉంటుంది. సో ఒక పండు ఉంటుంది, పైకి బాగుంటుంది, ఆ పండుని కోసి చూస్తే చీమలు ఉంటాయి. సో అలాగే మనం ఉండకూడదు. మన ఇన్నర్ బ్యూటీ ఎంత బాగుంటుందో మన ఔటర్ లుక్ కూడా అది మారిపోతుంటా ఉంటది, వెలుగుమయంలోకి వస్తుంటా ఉంటది. కాబట్టి నీ కన్ను చెడినదైతే నీ దేహం అంతయు చీకటిమయమై ఉండును. సో మన దేహం అంతా చీకటిమై ఉండును. నీలో ఉన్న వెలుగు చీకటి అయి ఉండిన ఎడల ఆ చీకటి ఎంతో గొప్పది. ఒక్కసారి చీకటితో మన శరీరం నింపుకున్నది అంటే ఆ చీకటి చాలా గొప్పది, ఆ చీకటిని బయటికి తీయలేమండి. ఎందుకంటే ఆ చీకటి
ఎంత అంటే ఈ వెలుగుని తొక్కి పడేస్తుంటా అంటది. అందుకే నెగిటివ్ మైండ్ సెట్, ఐ విల్ స్టే అవే ఫ్రమ్ నెగిటివ్ మైండ్ సెట్ పీపుల్ అండి. నెగిటివ్ గా ఫీడింగ్ ఇచ్చేవాళ్ళు, ఏడ్చేవాళ్ళు, ఊకే ఊకే ఏడ్చేవాళ్ళు, ఊకే ఉసురు పోసుకునే వాళ్ళు, లేకపోతే ఊకే నెగిటివ్ గా మాట్లాడే వాళ్ళు, వాళ్ళ గురించి వీళ్ళ గురించి చెడుగా మాట్లాడే వాళ్ళు, నెగిటివ్ మైండ్ సెట్ పీపుల్ ఉంటారు మన సమాజంలో. సో వీ నీడ్ టు స్టే అవే ఫ్రమ్ దోస్ పీపుల్. ఎందుకంటే వాళ్ళు పొల్యూట్ అవడం కాదు, నిన్ను పొల్యూట్ చేస్తుంటా అంటారు. సో డోంట్ గెట్ పొల్యూట్ బై దెమ్. సో అవన్నీ అపవాది యొక్క క్రియలండి. అందుకే పాజిటివ్ గా మాట్లాడే వాళ్ళ పక్కన నువ్వు ఎప్పుడు కూడా ఉండాలి. పాజిటివ్ గా ఆలోచించే వాళ్ళు, పాజిటివ్ గా మాట్లాడే వాళ్ళు. అందుకే ఇఫ్ ఒక నలుగురు సక్సెస్ పీపుల్ తో నువ్వు నడిచావనుకో, నువ్వు సక్సెస్ అవుతావు. నలుగురు మూర్ఖులతో నడిచామనుకోండి, మనము మూర్ఖులం అవుతాము. సో నలుగురు నెగిటివ్ మైండ్ సెట్ పీపుల్ తో నువ్వు నిలబడ్డావు అనుకో, నువ్వు కూడా ఐదో నెగిటివ్ మైండ్ సెట్ పీపుల్ అవుతావు. అందుకే స్టే అవే ఫ్రమ్ నెగిటివ్ మైండ్ సెట్ పీపుల్. ఎందుకంటే ఎండ్ ఆఫ్ ది డే గుర్తుపెట్టుకోండి, మన ఆత్మను మన ఆత్మీయను కాపాడుకొని పరలోకానికి వెళ్ళాలి. సో వాళ్ళకు చెప్తే వినరు, వింటే పర్లేదు, సో వినకపోతే వదిలేసి నీ ఆత్మీయ జీవితాన్ని నువ్వు కాపాడుకో. గ్రో ఇన్ స్పిరిట్, నీ ఆత్మలో ఎదుగు, వెలుగులో ఎదుగు, చీకటిలో నుంచి బయటికి రా. ఆ లోపల ఇన్నర్ బ్యూటీకి ఐడెంటిఫై చేయి. నీ లోపల ఎన్ని చెడు గుణాలు ఉన్నాయో, ఎన్ని దుర్గుణాలు ఉన్నాయో ఐడెంటిఫై చేయి. ఆ దుర్బుద్ధి ఉన్నా తీసేసుకో, దురాశ ఉన్నా తీసేసుకో, ఆశించే గుణం ఉన్నా తీసేసుకో. సో అపవిత్రమైన గుణాలు, చెడు తలంపులు, చెడు ఆలోచనలు, పాపపు తలంపులు, లస్ట్ఫుల్ థాట్, అడల్టరీ థాట్స్, ఫోర్నికేషన్ థాట్స్, అలాంటి యవనస్తులకు చాలా ఉంటాయి. అవి కూడా తీసేసుకోవాలి. ఎందుకంటే అవి చీకటి శక్తులు, అవన్నీ కూడా చీకటితో నింపి వేస్తుంటా ఉంటాయి. రివెంజ్ తీసుకోవాలి అంటే ఒకరిని మీద పగ తీర్చుకోవాలి, అది చీకటి. ఆ రివెంజ్ అనే మోడ్ లోకి మనం ఎప్పుడొద్దు. ఎన్వీయింగ్ అంటే కోపము అండ్ ఎన్వీయింగ్, అలాగే ఆ కోపము, ఆ ద్వేషము, అవన్నీ కూడా ఉండొద్దండి. అవన్నీ కూడా చీకటితో నింపి వేస్తుంటా ఉంటాయి. సో అందుకే మన మైండ్ హోలీగా ఉండాలి, మన థాట్స్ హోలీగా ఉండాలి, మన ఐడియాస్ హోలీగా ఉండాలి, మన యొక్క బాడీ, మన యొక్క స్పిరిట్, మన సోల్, మన యొక్క హార్ట్ అన్ని కూడా శుద్ధంగా ఉండాలి, శుద్ధ హృదయంగా ఉండాలి. సో మన దేహాన్ని పాడు చేసేది మన కళ్ళు అట, వాక్యం సెలవిస్తుంది. కాబట్టి ఆ కళ్ళను జాగ్రత్తగా ప్యూరిఫై చేసుకోవాలి. అందుకే కళ్ళతోటి ఏమైనా చెడుగా చూడగానే లార్డ్ జీసస్, తెలుసో తెలియకో చెడుగా చూసానయ్యా, నా కన్నులను శుద్ధీకరించండి, నా మనసుని శుద్ధీకరించండి అని ప్రార్థించండి. సో వ్యభిచారం చేయవద్దని చెప్పబడిన మాట వీరు విన్నారు కదా. సో వ్యభిచారం చేసే వాళ్ళ యొక్క ఇన్నర్ సోల్ పాడైపోతుందండి. సో పెళ్లి కాక ముందుకు, పెళ్లి తర్వాత ఆ అపవిత్రత చేయకూడదు. సో బైబిల్ సెలవిస్తుంది, వ్యభిచారం చేయవద్దని చెప్పబడిన మాట మీరు విన్నారు కదా. సో ఇప్పుడు చాలా మంది చూస్తున్నాం, పెళ్ళైన తర్వాత కూడా అక్రమ సంబంధాలు పెట్టుకుంటున్నారు. అది అకార్డింగ్ టు బైబిల్ రాంగ్. వాళ్ళందరూ కూడా చీకటితో నింపుకుంటారు, వాళ్ళందరూ చీకటి మయంగా మారుతున్నారు, వాళ్ళందరి లోపలికి చీకటి వెళ్తుంది. సో వ్యభిచారము చేయవద్దు. సో అది చాలా డేంజర్ అది. సో ఎందుకంటే అది చీకటి శక్తులు చేసే పని. మన బాడీ దేవుడి యొక్క ఆలయము, ఆ ఆలయంలో అపవిత్రత ఉండకూడదు, అపవిత్రపరచబడుతుంది మన శరీరము, మన ఇన్నర్ సోల్ పాడైపోతుంది, మన ఇన్నర్ మైండ్ సెట్ పాడవుతుంది. వివాహం కాకముందుకు, వివాహం అయిన తర్వాత ఇల్లీగల్ రిలేషన్షిప్స్, అవి బైబిల్ ఎప్పుడు ఎంటర్టైన్ చేయదు. నేను మీతో చెప్పుతున్నదేనగా, ఒక స్త్రీని మోహపు చూపుతో చూచు ప్రతివాడు అప్పుడే తన హృదయమందు ఆమెతో వ్యభిచారము చేసిన వాడగును. చూసారా అండి, మన హృదయాన్ని కాపాడుకోవాలి. ఎప్పుడైనా కూడా నువ్వు వెళ్ళి ఆమెతో వ్యభిచరించట్లేదు, ఆయనతో వ్యభిచరించట్లేదు, కానీ నువ్వు మోహపు చూపుతో చూసినా కూడా అప్పుడే వ్యభిచారం చేసిన వాడవుతావు. కానీ వ్యభిచారం చేసే వాళ్ళు పరలోకానికి వెళ్తారా? వెళ్ళరు. సో ఇక్కడ దేవుడు ఏం చెప్తున్నాడు, నీ శరీరానికంటే ముందు నీ హృదయాన్ని కంట్రోల్ చేసుకో అంటున్నాడు. ఒక స్త్రీని మోహపు చూపుతో చూసారా, ఫస్ట్ చూస్తాడు, తర్వాత హృదయంలో ఆశ నెరవేరుతుంది. ఇది ఒక్కటనే కాదు, అన్ని విషయాలలో అండి. ఇప్పుడు నువ్వు దొంగతనం చేయాల్సిన అవసరం లేదు. నువ్వు దొంగతనం చేయాలని ఆలోచన వచ్చినా దేవుడి దృష్టికి నువ్వు దొంగవైపోతావు. ఒకరిని 100 రూపాయలు కొట్టాల్సిన అవసరం లేదు. నువ్వు 100 రూపాయలు కొట్టాలనే ఆశ వచ్చినా కూడా, ఆ తలంపు వచ్చినా కూడా దేవుడి దృష్టికి దొంగలైతాం. నువ్వు ఇతరులతో పాపం చేయాల్సిన అవసరం లేదు. ఆ పాపం చేయాలనే ఆలోచన వచ్చినా కూడా దేవుడి దృష్టికి వ్యభిచారం అవుతాము, పాపం చేసిన వాళ్ళం అవుతాము. అందుకే ఒక స్త్రీని మోహపు చూపుతో చూచు. అందుకే ఒక పరాయి స్త్రీని, పరాయి పురుషుని ఎప్పుడు కూడా మోహపు చూపుతో చూడొద్దు. అంటే రెండోసారి మూడోసారి వెళ్ళి చూడొద్దు. అలా ఎప్పుడు కూడా అదేమైతుందంటే నీ ఇన్నర్ పార్ట్ ఆఫ్ బాడీని పాడు చేస్తుంటా అంటది. ఇక్కడ దేవుడు ఏం చెప్తున్నాడు, నేను చెప్తున్నా ఏమనగా, ఒక స్త్రీని మోహపు చూపుతో చూచు ప్రతివాడు. చూసారా, చూడొద్దు అలా. ఎప్పుడు కూడా ఆ సోదరి భావంతో చూడాలి. అది ఎవరైనా పర్లేదండి. సో ఎప్పుడైనా కూడా పరాయి స్త్రీని, పరాయి పురుషుణ్ణి ఒక అన్నలాగా, ఒక తమ్ముళ్లాగా, ఒక చెల్లెలాగా, ఒక అక్కలాగా చూడాలి. కానీ
మోహపు చూపుతో చూడకూడదు. అప్పుడు తన హృదయమందు చూసారా, చూసిన తర్వాత ఏమవుతది, తన హృదయమందు ఆమెతో వ్యభిచారం చేసిన వాడగును. అందుకే ఇక్కడ దేవుడు ఏం చెప్తున్నాడు, నీ చూపుని జాగ్రత్తగా కంట్రోల్ చేసుకో, నీ హృదయాన్ని జాగ్రత్తగా కంట్రోల్ చేసుకో. నీ చూపును బట్టి నీ హృదయం ఉంటుంది, నీ హృదయాన్ని బట్టి నీ క్రియలు ఉంటాయి. కాబట్టి నువ్వు ఇప్పుడే హృదయంలో నువ్వు ఎవరినైనా మోహించావు అంటే అప్పుడే దేవుడి దృష్టికి పాపం చేసిన వాళ్ళం అవుతాము. సో చాలా మంది అనుకోవచ్చు, నేను తిట్టట్లేదు కదా, నువ్వు తిట్టాలని మనసులో అనుకున్నావు ఒకటే. చాలా మంది నేను నరహత్య చేయట్లేదు కదా, కానీ మనసులో నాశనం కావాలని కోరుకున్నా కూడా అది దేవుడి దృష్టికి నరహత్య చేసినట్టే. అర్థమవుతుందా అండి? సో అలా ఉంటుందండి. దేవుడి యొక్క లెక్కలు వేరు, మన యొక్క లెక్కలు వేరు. సో చాలా మంది అంటారు, నేను నీతిగా ఉంటున్నాను, పరిశుద్ధంగా ఉంటున్నాను. అవును, కరెక్టే. కానీ నీ మనసులు ఎలాగున్నాయి, నీ ఆలోచనలు నీతిగా ఉన్నాయా, నీ పరిశుద్ధత, నీ మనస్సు నీతిగా ఉందా, నీ హృదయం నీతిగా ఉందా, అది చెక్ చేసుకోండి ఎప్పుడైనా కూడా. సరే, మనం వెళ్ళి ఎవరిని నరకట్లేదు, ఎవరిని చంపట్లేదు, కానీ మనసులో నువ్వు శపించుకుంటున్నావు, మనసులో ఒకరు నాశనం కావాలని కోరుకుంటున్నావు, కానీ మనసులో ఒకరు నాశనం అయిపోయి వాళ్ళు అన్యాయం అయిపోవాలని కోరుకుంటున్నావు. సో వాళ్ళు పాడైపోవాలని కోరుకుంటున్నావు. అది కూడా దేవుడి దృష్టికి నువ్వు నరహత్య చేసిన దాంతో సమానము. నువ్వు వెళ్ళి ఏ పరాయి స్త్రీతో, పరాయి పురుషుతో తప్పు చేయట్లేదు, పాపం చేయట్లేదు, కానీ నువ్వు మనసులలో పాపం చేస్తున్నావు, పరాయి స్త్రీతో, పరాయి పురుషుతో ఆశిస్తున్నావు. అప్పుడు దేవుడి దృష్టికి వ్యభిచారం వేసేసిన వాళ్ళతో, వ్యభిచారులు పరలోక రాజ్యానికి వెళ్ళలేరు. సో అందుకే అర్థమవుతుందండి, మన ఇన్నర్ బ్యూటీ ఎప్పుడు డెవలప్ అవుతుందంటే మన ఐస్ ని జాగ్రత్తగా చూసుకున్నప్పుడు, మన మనస్సుని జాగ్రత్తగా చూసుకున్నప్పుడు. ఇది కొంతమందికి చెప్పొచ్చు, కొంతమంది మీరు ఇవి అందరికి ఎడ్యుకేట్ చేయాలి, ఈ విషయాలలో ఎడ్యుకేట్ చేయాలి. మీ చుట్టుపక్కల సమాజంలో వాళ్ళకు ఇవన్నీ కూడా మీరు ఇక్కడ విని 10 మందికి ఎడ్యుకేట్ చేయండి ఇవన్నీ కూడా. ఎందుకంటే చూసే చూపులు జాగ్రత్త, వినే చెవులు జాగ్రత్త, మాట్లాడే మాటలు జాగ్రత్త, ఆలోచించే ఆలోచనలు జాగ్రత్త, వచ్చే ఐడియాస్ జాగ్రత్త. ఎందుకంటే మనకు వచ్చే ప్రతి ఐడియా దేవుడి దగ్గర నుంచి వచ్చింది కాదు. అపవాది కూడా కొన్ని ఐడియాస్ ఇస్తాడు. అపవాది కూడా మన లోపల చెడు ఆలోచనలను పెడుతుంటా అంటాడు, చెడు తలంపులను పెడుతుంటా అంటాడు. సో వాటి ప్రకారం మనం నడవద్దు. ఎప్పుడైనా కూడా వాక్యాన్ని స్ట్రిక్ట్ గా పెట్టుకోవాలి. ఇప్పుడు వాక్యం ఏం చెప్తుంది, పరాయి స్త్రీని, పరాయి పురుషుని మోహపు చూపుతో చూడొద్దు, అంతేగా, చూడొద్దు అంతేగా. దాని కండిషన్ అంతే, అది ఆర్డర్ అంతే, అది పాస్ అంతే. దాన్ని మనము అంగీకరించాలి. అప్పుడు తన హృదయమందు ఆమెతో వ్యభిచారం చేసిన వాడగును. చూసారా అండి, హృదయము చాలా మోసకరమైనది. హృదయంలో నువ్వు ఏం ఆలోచిస్తావో అది నువ్వు చేసిన వాడవవుతావు. ఇప్పుడు నేను ఇక్కడ నుంచి నేను సూపర్ మార్కెట్కి వెళ్ళాలి, ఫస్ట్ నేను ఏమవుతాను, సూపర్ మార్కెట్కి వెళ్ళాలని నా హృదయం ఆలోచించిన తర్వాతనే నేను సూపర్ మార్కెట్కి వెళ్తాను. ఇప్పుడు నేను ఒకరికి చెడు చేయాలి, ఆ చెడు ఆలోచన ఎక్కడ పుడుతుంది, మనసులోనే పుడుతుంది. ఇప్పుడు దొంగతనం చేసేవాడు మనసులోనే ఆలోచన వచ్చిన తర్వాతనే దొంగతనం చేయగలుగుతాడు. ఇప్పుడు దొంగతనం చేసేవాడు ఆలోచన వస్తుంది, ఎప్పుడు చేయాలి, ఏ రాత్రికి చేయాలి, ఎలా చేయాలి, ఏ ఎక్విప్మెంట్ పట్టుకొని వెళ్ళాలి, అలా ఆలోచన వచ్చిన తర్వాతనే దొంగతనం చేస్తాడు. వ్యభిచారం చేసేవాడు కూడా ఎవరితో చేయాలి, ఎలా చేయాలి, అలా ఆలోచన వచ్చిన తర్వాతనే చేస్తాడు. అందుకే ఆలోచననే బ్లాక్ చేసేయాలి, గుర్తు పెట్టుకోండి. ఆ ఆలోచన వచ్చినప్పుడే మనం వాటిని ఖండించేయాలి. ఒకరిని తిడుతున్నావు, ప్రేరేపణ వస్తుంది, ఐ బ్లాక్ దట్ థాట్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. లేకపోతే లస్ట్ఫుల్ థాట్స్ వస్తున్నాయి, అడల్టరీ థాట్స్ వస్తున్నాయి, ఫోర్నికేషన్ థాట్స్ వస్తున్నాయి, ఐ బ్లాక్ దట్ థాట్స్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. అలా ప్రార్థించాలి. లేకపోతే రివెంజ్ తీసుకోవాలని థాట్ వస్తుంది, ఐ బ్లాక్ దట్ రివెంజ్ థాట్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. ఇప్పుడు మన ఫోన్ కి అన్నెసెసరీ కస్టమర్ కేర్ కాల్స్ వస్తే మనం ఏం చేస్తాం, ఒకసారి వస్తుంది, రెండోసారి రాగానే ఐ విల్ బ్లాక్ దెమ్. నాకు అన్వాంటెడ్ కాల్స్ ఉన్నా కూడా బ్లాక్ చేస్తుంటా అంటాను. కస్టమర్ కేర్ కాల్స్, ఆ క్రెడిట్ కార్డ్ అని, లేకపోతే ఫోన్ కాల్స్ అని, లేకపోతే ఆఫర్స్ అని, ఏ ఆఫర్స్ అని, నాకు అవసరం లేని ఏ కాల్ అయినా కూడా ఐ విల్ బ్లాక్ దెమ్. అలాగే నీ థాట్స్ ను కూడా బ్లాక్ చేయాలి, ప్రేయర్ చేసుకొని బ్లాక్ చేయాలి. సో అప్పుడు నీ ఇన్నర్ బ్యూటీ ఏమవుతుంటా అంటది, పెరుగుతుంటా అంటది. సో మనసులో వ్యభిచారం చేసే వాళ్ళు చీకట్లో ఉన్నట్ట, వెలుగులో ఉన్నట్ట? చీకట్లో ఉన్నట్టు. వాళ్ళు జీవంలో ఉన్నట్ట, మరణంలో ఉన్నట్ట? మరణంలోనే ఉన్నట్టు. సో గుర్తుపెట్టుకోండి, దేవుడు మన హృదయ ఆలోచనలు కూడా ఆయనకు తెలుసు, వాటికి కూడా మనం లెక్క అప్ప చెప్పాల్సి ఉంటుంది. సో మనం హృదయంలో ఆలోచనలో కూడా ఎవరిని తిట్టుకోవద్దు, శపించుకోవద్దు. చాలా కష్టము, చాలా కష్టం. ఇది ఐ అండర్స్టాండ్ అండి. మనసులో కూడా తిట్టుకోవద్దు అంటే ఎలా బ్రదర్ అంటారు మీరు. సో అనొచ్చు మీరు. సో మనసులో తిట్టుకుంటే ఏంటి ఉపయోగం, మనసులో కోపం పెట్టుకుంటే ఏంటి ఉపయోగం, మనసులో ద్వేషాన్ని పెట్టుకుంటే ఉపయోగం ఏంటి? మనకే నష్టము. క్షమించలేని గుణం వల్ల మనకే నష్టము. క్షమించేసేయాలి, వదిలేసేయాలి. క్షమించే గుణం వల్లట ఈ భూలోకంలో మోస్ట్ పవర్ఫుల్ పీపుల్ అట, క్షమించే గుణం ఉన్న వాళ్ళు. అది అందరికీ ఉండదు.
సో రివెంజ్ తీసుకునే గుణం ఉంటే అది చాలా డేంజర్. ఇవన్నీ మనకే నష్టం అండి, మనకే నష్టం. ఆ హృదయంలో ఆ ద్వేషాన్ని పెట్టుకుంటే మనకే నష్టము, ఆ పగను పెట్టుకుంటే మనకే నష్టము, ఆ చెడును పెట్టుకుంటే మనకే నష్టము, ఆ హృదయంలో పరాయి స్త్రీతో పరాయి పురుషుతో వ్యభిచారం చేస్తే మనకే నష్టము, క్షమించలేని గుణం ఉంటే మనకే నష్టము. సో అందరూ బాగుపడతారు, నువ్వే నష్టపోతావు. కాబట్టి నీ కన్నులు బాగుంటే నీ దేహము బాగుంటుంది, నీ కన్నులు బాగుంటే నీ హృదయము బాగుంటుంది, మన హృదయం బాగుంటే మన శరీరము బాగుంటుంది. ఎందుకంటే మనిషి ఏదైతే చూస్తాడో పదే పదే దేన్నైతే చూస్తాడో పదే పదే అదే చేయాలనుకుంటాడు, పదే పదే దేన్నైతే చేస్తాడో పదే పదే దానికే బానిస అవుతాడు, పదే పదే దేనికైతే బానిస అవుతాడో అదే చీకట్లోకి పాపంలోకి పాతాళంలోకి నెట్టి పడేస్తుంది. అందుకే అప్పుడే మనం చూసినప్పుడే బ్లాక్ చేసేయాలి, బ్లాక్ చేసేయాలి, ఆ థాట్ ని బ్లాక్ చేసేయాలి, ఆ ఐ కాంటాక్ట్ ని బ్లాక్ చేయాలి. చూద్దాము. మీరు తీర్పు తీర్చకుడి, అప్పుడు మిమ్ము గూర్చి తీర్పు తీర్చబడదు. సో చాలా మంది కూడా జడ్జ్ చేస్తారండి. ఒక మనిషి కనపడగానే నిలువెత్తున తీర్పు తీరుస్తారు. ఎప్పుడు అలా తీర్పు తీర్చొద్దండి, మంచిది కానే కాదు. సో ఇవన్నీ కూడా ఇన్నర్ బ్యూటీని పాడు చేస్తుంటా ఉంటాయి. ఇన్నర్ బ్యూటీని పాడు చేసేది నువ్వు జడ్జ్ చేయడం వల్ల కూడా నీ లోపల డార్క్‌నెస్ పెరుగుతుంటా ఉంటది. ఎందుకంటే తీర్పు తీర్చే శక్తి దేవుడికి ఇచ్చారు, దేవుడికుంది, మనకు లేదు. సో డోంట్ జడ్జ్ ఎనీబడీ. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ యూట్యూబ్ లో ఒక వీడియో చూస్తావు, అది ఎంతవరకు నిజమో తెలియదు, ఎంతవరకు అబద్ధమో తెలియదు. ఒక రాజకీయ నాయకుడి మీద ఇంకో రాజకీయ నాయకుడు, ఒక సేవకుడి మీద ఇంకో సేవకుడు, ఒక విశ్వాసి మీద ఇంకో విశ్వాసి, ఒక మతం మీద ఇంకో మతస్థుడు, ఇంకో కులం మీద ఇంకో కులస్తుడు ఒక వీడియో తయారు చేశాడు. అది చూసి నీకేమవుతుంది? కోపం పెరుగుతా ఉంటది, ద్వేషం పెరుగుతుంటా ఉంటది. అది చూసి నువ్వు అన్వాంటెడ్ గా నీ ఫీలింగ్స్, ఎమోషన్స్ నీ కంట్రోల్లో ఉండవు. సో ఆ వీడియో చూడడం వల్ల నీకు హేట్రెడ్ వస్తుంది, ఆ వీడియో చూడడం వల్ల నీకు ఎన్వియింగ్ వస్తుంది, ఆ వీడియో చూడడం వల్ల నీకు రివెంజ్ పెరుగుతుంది, వాళ్ళ మీద ద్వేషం వస్తుంది. వద్దు, అలాంటివన్నీ మనం బ్లాక్ చేయాలి, బ్లాక్ చేయాలి. ఎందుకంటే ఆ వీడియో చూస్తే నీకు ఆత్మీయంగా నువ్వు బలపడాలి, కానీ నీ ఆత్మీయంగా నువ్వు కృంగిపోవద్దు, కృషించిపోవద్దు, నీరసించిపోవద్దు, ఆత్మీయ జీవితం పాడుకోవద్దు. అందుకే తీర్పు తీర్చొద్దు. ఎవరిని తీర్పు తీర్చకండి, ఏ వీడియోని తీర్పు తీర్చకండి, ఏ రాజకీయ నాయకుడిని తీర్పు తీర్చకండి, ఏ సేవకుడిని తీర్పు తీర్చకండి, ఏ విశ్వాసాన్ని తీర్పు తీర్చకండి, ఏ మతస్థుని, ఏ కులస్తుని, ఏ భాషవాన్ని, ఏ ప్రాంతవాన్ని, ఎవరిని కూడా తీర్పు తీర్చద్దు. నువ్వు తీర్పు తీర్చిన కొద్దీ నీ లోపల ఇన్నర్ బ్యూటీ పాడైపోతుంటది. ఎందుకంటే నువ్వు తీర్పు తీర్చేటప్పుడు ఏం యూజ్ చేస్తావు తెలుసా? హేట్రెడ్ యూజ్ చేస్తావు. మనం తీర్పు తీర్చేటప్పుడు ఆ ఎన్వియింగ్ యూజ్ చేస్తాము, కోపాన్ని యూజ్ చేసి మనం తీర్పు తీరుస్తాము, ఆ ద్వేషాన్ని యూజ్ చేసి తీర్పు తీరుస్తాము. సరే, ఆ రాజకీయ నాయకుడు తప్పు చేశాడు, దేవుడు ఉన్నాడు, చూసుకుంటాడు. నెక్స్ట్ టైం ఎలక్షన్స్ లో ప్రజలు ఉన్నారు, చూసుకుంటారు. నువ్వెందుకు కోపం తెచ్చుకొని ఆయన మీద నువ్వు మండిపడడం, ఆయన మీద నువ్వు రగులుకోవడం? అది నీ చుట్టము కాదు, పక్కం కాదు. డైలీ ఒక్కరోజు కూడా నువ్వు ఫోన్ లో మాట్లాడవు, సంవత్సరానికి ఒకసారి కూడా ఫోన్ లో మాట్లాడవు. అలాంటి వ్యక్తి మీద నువ్వు కోపం పెంచుకొని నీకు వచ్చే లాభం ఏంటిది? లాభం లేదు కదా. సో అందుకే తీర్పు తీర్చకుడి, మీరు తీర్పు తీర్చు చొప్పుననే మిమ్మును గూర్చి తీర్పు తీర్చబడును. నువ్వు తీర్పు తీరుస్తున్నావని సంతోషిస్తున్నావు, అర్థం కావట్లేదు. నీకు నువ్వే గొయ్యి తవ్వుకుంటున్నావు, నువ్వే తీర్పులోకి వెళ్తున్నావు అని మాత్రం మర్చిపోద్దు. ఎందుకు తీర్పు తీర్చడం చెప్పండి? సో తీర్పు ఏ సంఘాన్ని కూడా తీర్పు తీర్చకండి, ఏ దైవజనుని తీర్పు తీర్చకండి, ఏ మనిషిని కూడా తీర్పు తీర్చకండి. ఎవరి పరిస్థితి ఎలా ఉంటుందో తెలియదు, ఎవరు ఏ సిచ్యువేషన్ లో ఉన్నారో, ఏ ప్రాబ్లమ్స్ లో ఉన్నారో తెలియదు. నువ్వు ఒకరిని తీర్పు తీరుస్తున్నావని సంతోషపడుతున్నావా? అయితే విను, నీకు నువ్వే తీర్పు తీర్చుకుంటున్నావు. ఒకరిని తీర్పు తీర్చున్నావని సంతోషపడుతున్నావా? అయితే విను, నీకు నువ్వే గోయి తవ్వుకుంటున్నావు. ఒకరికి తీర్పు తీర్చానని ఆనందపడుతున్నావా? అయితే విను, నువ్వే తీర్పులోకి వెళ్తున్నావు. మీరు కొలత చొప్పుననే మీకును కొలవబడును. డోంట్ జడ్జ్ ఎనీబడి, డోంట్ జడ్జ్ ఎనీబడి, ఇట్ విల్ బి స్పాయిల్ యువర్ ఇన్నర్ బ్యూటీ. సో ఇవన్నీ కూడా ఇన్నర్ బ్యూటీని పాడు చేసే ఇవన్నీ లక్షణాలు. ఎంతమంది లేరండి, మార్నింగ్ లేస్తే నైట్ వరకు మనం ఎంతో మందిని తీర్పు తీరుస్తాము. అది ఒక నేచర్ అయిపోయింది. ఒక మనిషి కొత్తగా కనపడ్డాడంటే అది నేచర్ అయిపోయింది. సో ఇప్పుడు నేనున్నాను, సో నేను వాక్యం చెప్పుకొని ప్రార్థన చేసుకొని వెళ్ళిపోతా. అలా నన్ను కూడా తీర్పు తీర్చిన వాళ్ళు ఉన్నారు. మనం మంచి చేసినా తీర్పు తీర్చే వాళ్ళు ఉన్నారు, చెడు చేయకపోయినా తీర్పు తీర్చే వాళ్ళు ఉన్నారు. సో మన నీతిగా నిజాయితీగా ఉన్న తీర్పు తీర్చే ఉన్నవాళ్ళు. అది వాళ్ళకు తెలియదు, నన్ను తీర్పు తీర్చట్లేదు, మనల్ని తీర్పు తీర్చట్లేదు, వాళ్ళకు వాళ్ళే తీర్పు తీర్చుకుంటారు. అందుకే ఒక చెయ్యి ముందరికి చూపిస్తే 3 వేళ్ళు, ఒక వేళ్ళు ముందరికి చూపిస్తే 3 వేళ్ళు మనకే చూపిస్తాయి. ఆ వేళ్ళు చూపించడమే మనం ఆపివేయాలి. ఎందుకంటే ఇవన్నీ కూడా నువ్వు తీర్పు తీర్చేటప్పుడు కోపాన్ని ఉపయోగిస్తావు, ద్వేషాన్ని ఉపయోగిస్తావు, పగను ఉపయోగించి తీర్పు తీరుస్తావు. సో దానివల్ల నువ్వే గోతి తవ్వుకుంటున్నట్టు, నీ ఆశీర్వాదాన్ని బ్లాక్ చేస్తున్నట్టు. ఒకటే గుర్తుపెట్టుకోండి, నువ్వు ఇతరులను తీర్పు తీర్చిన ప్రతిసారి నీ ఆశీర్వాదాన్ని నువ్వే ఆపుకుంటున్నట్టు, ఇతరులను తీర్పు తీర్చిన ప్రతిసారి నీకు నువ్వే ఆశీర్వాదాన్ని కోల్పోతున్నట్టు. అందుకే ఎప్పుడు కూడా తీర్పు తీర్చదు. నేను చూశాను, కొంతమంది తీర్పు తీర్చి వాళ్ళ సంఘాలు కూడా మూతలు పడ్డాయి.
సంఘాలు కూడా మూసుకుపోయాయి. సో అలా తీర్పు తీర్చొద్దు ఎప్పుడు కూడా. ఆశీర్వాదాన్ని ఆపివేసుకుంటావు. కాబట్టి నీ కంటిలో దూలమును ఎంచక నీ సహోదరుని కంటిలోనున్న నొలుసును చూచుటెలా? ఫస్ట్ నీలో ఉన్న లోపాలను చూసుకో. ఎందుకంటే నీ లోపలనే ఇన్నర్ బ్యూటీ పాడైపోతుంది. నువ్వు అవతలోళ్ళను నువ్వు ఎందుకు చూస్తున్నావు? ఫస్ట్ ఆల్వేస్ కరెక్ట్ యువర్ సెల్ఫ్. డోంట్ ట్రై టు కరెక్ట్ అదర్స్. ఎప్పుడు కూడా నీ పొరుగు వాడిని కరెక్ట్ చేయాలని ఎప్పుడు కూడా నువ్వు ఆలోచించొద్దు. అది నీకే నష్టము. నిన్ను కరెక్ట్ చేసుకోవడానికి ఆలోచించు. నేను ఎలా ఉన్నాను? ఇంకా ఎలా ఉండాలి? ఇంకా ఎలా మారాలి? ఇంకెలా ఆలోచించాలి? సో చాలా మంది కూడా దీనిని అవలంబించరు. చాలా మంది కూడా 100 మంది తప్పులను వాళ్ళు ఐడెంటిఫై చేయగలుగుతారు. ఇట్లా చిటికలో ఐడెంటిఫై చేయగలుగుతారు. కానీ వాళ్ళ తప్పులను వాళ్ళు ఐడెంటిఫై చేయలేరు. 10 సంవత్సరాలైనా ఐడెంటిఫై చేయలేరు. అందుకే మన వీపు మనకు అందదు, మన వీపు మనకు కనపడదు అంటారు. అందదండి. మన బ్యాక్ మనకు అందుతుందా? అనదు. మన వీపు మనకు కనపడుతుందా? కనపడదు. ఎంత చూసుకున్నా కనపడదు. అలాగే ఫస్ట్ నిన్ను నువ్వు చూసుకో, నీ లోపాలను నువ్వు చూసుకో, నీ బలహీనతలను నువ్వు చూసుకో. నీ కంటిలోనున్న దూలము నెంచక నీ సహోదరుని కంటిలో ఉన్న నలుసును చూస్తే ఎలా? నీ లోపలున్న లోపాలను, నీ ఇన్నర్ బ్యూటీయే నీకు పాడైపోయింది. నీ దగ్గరనే 100 తప్పులు ఉన్నాయి, వాడిని 100 తప్పులు అంటున్నావే. నీ దగ్గరనే 100 దోషాలు ఉన్నాయి, వాడిని దోషాలు అంటున్నారే, వాళ్ళను దోషాలు అంటున్నారే. సో దీనివల్ల ఒకటే గుర్తుపెట్టుకోండి, మనమే నష్టపోతున్నాము. మన లోపల బ్యూటీ పాడైపోతుంది. నీ కంటిలో ఉన్న దూలము నెంచగా నీ సహోదరుని కంటిలో ఉన్న నలుసును చూచుటేలా? నీ కంటిలో దూలముండగా నీ సహోదరుని చూచి నీ కంటిలో ఉన్న నలుసు తీసివేయమని చెప్పనేలా? ఇప్పుడు నా కళ్ళ నిండనే దుమ్ము ఉన్నది అనుకోండి, నేను తేటగా చూడగలుగుతానా? చూడలేను కదా. పచ్చ కామర్లు వచ్చినోనికి లోకమంతా పచ్చగానే కనపడుతుంది. అలాగే ఫస్ట్ నీ కంటిలో దూలాన్ని తీసేసుకొని నీ కంటిలో ఉన్న నలుసును తీసివేయమని చెప్పనేలా? నువ్వు నీ లోపలనే లోపాలను చేసుకొని, నీ లోపలనే బలహీనతలను పెట్టుకొని నువ్వు వాన్ని లోపాలు సరి చేసుకో, వాళ్ళను లోపాలను మార్చుకో అని చెప్పడం ఎంతవరకు కరెక్ట్? ఇప్పుడు నా కంటి నిండా దుమ్ము పడింది, నేను సరిగా ప్రపంచాన్ని చూడగలుగుతానా? చూడలేను. ఆ దుమ్ము తీసుకున్నప్పుడే ప్రపంచాన్ని క్లియర్ గా చూడగలుగుతాను, లేకపోతే అంత మస్క కనపడుతుంది. అందుకే నీ లోపల తప్పులు ఉన్నాయి కాబట్టి అవతలోడు తప్పులను వెతకగలుగుతావు. ఒక నీతిమంతుడు ఎప్పుడు కూడా ఒకరిని తప్పు తీయడండి. ఒక పరిశుద్ధుడు ఎప్పుడు కూడా ఒకరిని తప్పు తీయడు. ఒక నీతిమంతుడు, ఒక 100% పర్ఫెక్ట్ ఉన్నవాడు ఎప్పుడు కూడా ఇతరులను ఇన్పర్ఫెక్ట్ గా చూడడండి. ఎవడైతే ఇన్పర్ఫెక్ట్ గా ఉంటాడో వాడికి అందరు కూడా ఇన్పర్ఫెక్ట్ గానే కనపడతారు. ఎవరి లోపలైతే దోషాలు ఉంటాయో వాడి అందరి లోపల కూడా దోషాలు కనపడుతుంటా. అంటే నీ లోపలనే తప్పు పెట్టుకొని ఇతరులను తప్పు అంటే ఎలా? నీ లోపలనే దోషాలు పెట్టుకొని ఇతరులను దోషం అంటే ఎలా? ఎందుకంటే నీ ఇన్నర్ బ్యూటీని పాడు చేసుకుంటున్నావు. సో అందుకే ఫస్ట్ నిన్ను నువ్వు కరెక్ట్ చేసుకో, నిన్ను నువ్వు మార్చుకో. నీ లోపలనే చీకటి ఉంది, అవతల నీ చీకటిలో నడుస్తున్నావు అంటే ఎలా? నీ లోపలనే పాపం ఉంది, అవతల నీ పాపం చేస్తున్నావు అని అంటే ఎలా? అందుకే ఆల్వేస్ ట్రై టు కరెక్ట్ యువర్ సెల్ఫ్ ఓన్లీ. డోంట్ కరెక్ట్ యువర్ హస్బెండ్, డోంట్ కరెక్ట్ యువర్ వైఫ్, డోంట్ కరెక్ట్ యువర్ చిల్డ్రన్. కరెక్ట్ యువర్ సెల్ఫ్, కరెక్ట్ యువర్ సెల్ఫ్. నాకు చాలా ప్రేయర్ రిక్వెస్ట్ వస్తాయి, మా హస్బెండ్ మారాలి, నా పిల్లలు మారాలి, నా భార్య మారాలి. ఏ ఒక్కడు కూడా నాకు ఇప్పటి వరకు ప్రార్థించి అయ్యా నేను మారాలనుకుంటున్నాను అయ్యా నాకు ప్రార్థించు, నేను మారాలి, నా భర్తకు తగ్గట్టుగా నేను మారాలి, నా భార్యకు తగ్గట్టుగా నేను మారాలి, నేను మారాలనుకుంటున్నానని ఒక్క ప్రేయర్ రిక్వెస్ట్ రాలేదు నాకు. ఈ 5 years లో ఒక్క ప్రేయర్ రిక్వెస్ట్ రాలేదు. ఎంతసేపు వాళ్ళు మారాలి, వీళ్ళు మారాలి, వాళ్ళు మారాలి, వీళ్ళు మారాలి అనే ప్రేయర్ రిక్వెస్టే వచ్చింది. కానీ నేను మారాలని అయితే ఎవరు కూడా ప్రేయర్ రిక్వెస్ట్ అడగలేదు. సో చూసారా అండి? సో చాలా మందికి క్యూరియాసిటీ, వాళ్ళు మారాలన్న క్యూరియాసిటీ కంటే ఇతరులను మార్చాలన్న క్యూరియాసిటీ ఎక్కువ. వాళ్ళు మారాలని ఆలోచన కంటే ఇతరులను మార్చాలన్న ఆలోచన ఎక్కువ. అది మనకు శ్రేష్టము కాదు. అందుకే నీ కంటిలో దూలం ఉండగా నీవు నీ సహోదరుని చూచి నీ కంటిలో ఉన్న నలుసు తీయమని చెప్పు నేల? వేషధారి, చూసారా మీరు నటిస్తున్నారు అంటున్నారు, తిడుతున్నాడు యేసయ్య ఇక్కడ. వేషధారి, మొదట నీ కంటిలోనున్న దూలమును తీసివేసుకోనము. నీ కంటిలో ఉన్న దూలాన్ని తీసేసుకో, నీ మనసులో ఉన్న ఆలోచనలను మార్చుకో, నీ తలంపులను మార్చుకో, నీ ఆలోచించే విధానాన్ని మార్చుకో. అప్పుడు నీ సహోదరుని కంటిలో ఉన్న నలుసుని తీసివేయటకు నీకు తేటగా కనపడును. అవునండి, మన కళ్ళ నిండా దుమ్మున్నప్పుడు లోకం సరిగా కనపడుతుందా? మనుషులు సరిగా కనపడతారా? అందుకే నీ లోపలనే 100 తప్పులు ఉన్నాయి, నీ లోపలనే 100 దోషాలు ఉన్నాయి. అందుకే నీకు ఎవడు కూడా కరెక్ట్ గా కనపడట్లేదు. ఎవరిలో కూడా నువ్వు మంచిని గ్రహించలేకపోతున్నావు. ఒక మనిషి 99% మంచితనం ఉంది, 1% చెడు ఉంది అనుకో, ఆ 1% చెడుని కేంద్రీకరిస్తున్నావు. ఎందుకంటే నువ్వు చెడుగా ఏ మనిషి గురించి కూడా ఈ వాక్యం సెలవిస్తుంది ఏంటిది? ఏ మనిషి గురించి నువ్వు చెడుగా ఆలోచించకు, ఏ మనిషి గురించి చెడుగా మాట్లాడకు, ఏ మనిషిని కూడా నువ్వు చెడుగా ఆ కోణంతో చూడకు. సో ఎంతమంది లేరండి చెడుగా చూసేవాళ్ళు? అందరూ కూడా చెడుగా చూడడమే, నెగిటివ్ గా చూడడమే. అది ఎవరికో ప్రాబ్లం కాదు, మనకే ప్రాబ్లము. వేషధారి అంటున్నాడు.
నటించే వాళ్ళారా, మొదట నీ కప్పులోనున్న దూలమును తీసివేసుకో. మొదట నిన్ను నువ్వు మార్చుకో. నీ తలంపులను మార్చుకో. నీ ఆలోచించే విధానాన్ని మార్చుకో. నీ కంటిని మార్చుకో. నీ కంటి చూపుని మార్చుకో. నీ హృదయ చూపుని మార్చుకో. అంతేకాని వాళ్ళను వీళ్ళను బ్లేమ్ చేయొద్దు. చాలా మంది బ్లేమ్ గేమ్ ఆడుతుంటా అంటారు. డోంట్ బ్లేమ్ ఎనీబడీ. డోంట్ బ్లేమ్ ఎనీబడీ. నీ పరిస్థితికి నువ్వే కర్త, నువ్వే క్రియ, నీవే కర్మ. సో మనము అన్ని అనుభవించాల్సిందే. సో కాబట్టి నిన్ను నువ్వు కరెక్ట్ చేసుకోకుండా 10 మందిని కరెక్ట్ చేసుకున్నంత వరకు నీ పరిస్థితులు మారవు. మన పరిస్థితులు ఎప్పుడు మారుతాయి తెలుసా అండి? మనం మారినప్పుడే మన పరిస్థితులు మారుతాయి. మనం ఆలోచించే విధానం మారినప్పుడే పరిస్థితులు మారుతాయి. మన యొక్క ఆ తలంపులు ఆలోచించే విధానం మారినప్పుడే మన బ్రతుకు మారుతుంది. చాలా మంది నా భర్త మారాలి, లేదు, ఫస్ట్ నువ్వు మారు, నీ భర్త మారుతాడు. చాలా మంది నా భార్య మారాలి, ఫస్ట్ నువ్వు మారు, నీ భార్య మారుతుంది. చాలా మంది నా పిల్లలు మారాలి, ఫస్ట్ నువ్వు మారు, నీ పిల్లలు మారుతారు. నువ్వు మారకుండా వాళ్ళు మారాలి, వీళ్ళు మారాలి, నా పరిస్థితులు మారాలంటే ఏది మారదు. నువ్వు మారినంత వరకు ఏది మారదు. అందుకే నీ కంటిలోనున్న దూలము అంటే నీ శరీరంలో ఉన్న అపవిత్రతను తీసేసుకో, ఆ అజ్ఞానాన్ని తీసేసుకో, అవివేకాన్ని తీసేసుకో, ఆ చీకటిని తీసేసుకో. అప్పుడు నీకు అన్ని తేటగా కనపడతాయి. నీ జీవితం కూడా తేటగా ఉంటుంది. ఇప్పుడు అర్థమవుతుందా అండి? వేర్ వీఆర్ గోయింగ్ రాంగ్. ఇన్నర్ బ్యూటీ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. జీసస్ క్రైస్ట్ కి ఇన్నర్ బ్యూటీ ఇంపార్టెంట్ అండి, చాలా ఇష్టం ఆయనకు. అందుకే ఇన్నర్ బ్యూటీ డెవలప్ చేసుకోవాలి మనందరం కూడా. అంతర్గత సౌందర్యము, బాహ్య సౌందర్యం మీద ఫోకస్ చేస్తాము. ఆ బ్యూటీ పార్లర్కి వెళ్తాము, ఆ హెయిర్ స్టైల్ కి లేకపోతే మెన్స్ పార్లర్కి వెళ్ళి నీట్ గా తయారవుతాం. కావద్దనన్ను. అంతకంటే ముఖ్యము మన హృదయం కూడా బ్యూటీ పార్లర్ కంటే ఇంకెక్కువగా బ్యూటిఫుల్ ఫేస్ గా మారాలి. ముఖానికైతే మేకప్ వేసుకోవచ్చు, కానీ మనసుకి మేకప్ వేసుకోలేము కదా. సో మనసుకి మేకప్ వేసుకోలేము. ఈ మనసు అంతా కూడా దేవుడికి యాక్సెస్ ఉంది. సో కాబట్టి క్లీన్ యువర్ మైండ్, క్లీన్ యువర్ హార్ట్, క్లీన్ యువర్ థాట్, క్లీన్ యువర్ ఐస్, క్లీన్ యువర్ ఇయర్స్, క్లీన్ యువర్ మైండ్, clean your ideas, clean your body, clean your soul, clean your spirit. These all are very very important, very very important. సో ఇట్స్ ఎ బ్యూటిఫుల్ బుక్. అందుకే బైబిల్ ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, బైబిల్ నీకు ఎందుకు ఇచ్చాడు దేవుడు? నువ్వు చదువుతున్నప్పుడు నీ తప్పులను ఐడెంటిఫై చేయడానికి బైబిల్ ఇచ్చాడు దేవుడు. సో అంతేగాని పక్కోడు తప్పులను, ఇప్పుడు చాలా మందికి ఒక ట్రెండ్ అయిపోయింది, బైబిల్ చూసి ఇతరులను ధిక్కరిస్తున్నారు. బైబిల్ ని చూసి ఇతరుల తప్పులను, సరే ఈ బైబిల్లో ఇది రాయలేదు కదా, వాళ్ళు అలా చేస్తున్నారు. మరి నువ్వు 100% ఫాలో అవుతున్నావా బైబిల్ ని? సో దేవుడు నీకు వాక్యం ఇచ్చింది నిన్ను నువ్వు సరి చేసుకోవడానికి. నీ ముఖాన్ని నువ్వు అద్దంలో చూసుకునేది ఎందుకు? నిన్ను నువ్వు సరి చేసుకోవడానికి. బైబిల్ కూడా దేవుడు ఎందుకు ఇచ్చాడు? నిన్ను నువ్వు సరి చేసుకోవడానికి, కానీ పక్కలను సరి చేయడానికి కాదు. ఫస్ట్ నువ్వు సరి చేసుకో. బైబిల్ వాక్యాన్ని చదువుకొని నువ్వు సరి చేసుకో. చాలా మందికి ఒక ట్రెండ్ అయిపోయింది, బైబిల్ వాక్యం చూసి వీళ్ళు ఈ బైబిల్ ప్రకారం నడవట్లేదు, బైబిల్ ఏది చెప్పింది అది చెప్పలేరు. మరి నువ్వు 100% ఫాలో అవుతున్నావా? కావట్లేదు. అందుకే తీర్పు తీర్చకని దేవుడు చెప్పాడు. మనం రోజు ఎంతమందికి తీర్పు తీరుస్తున్నాము? సో ఇట్ విల్ బి కరప్ట్ యువర్ ఇన్నర్ బ్యూటీ. నీ ఇన్నర్ బ్యూటీని పాడు చేస్తుంది. నువ్వు తీర్పు తీర్చిన ప్రతిసారి నువ్వే తీర్పులోకి వెళ్తున్నావు, నువ్వు బ్లెస్సింగ్స్ ఆపివేస్తున్నావు. అందుకే నీకు నువ్వు తీర్పు తీర్చుకో, గొప్పవాడివి అవుతావు. నీకు నువ్వు కరెక్ట్ చేసుకో, గొప్పవాడివి అవుతావు. నీకు నువ్వు మార్చుకో, గొప్పవాడివి అవుతావు. 10 మందిని మార్చాలని కాదు, నిన్ను నువ్వు మార్చుకో ఫస్ట్. మనమే 100% కరెక్ట్ గా లేము. చెప్తున్నా కదండి, ఒక మంచి యోగ్యుడు, మంచి నీతిమంతుడు ఎప్పుడు కూడా ఇతరుల తప్పులను తీయలేడండి. ఒక అబ్దుల్ కలాం గారు ఇతరుల తప్పులు ఎప్పుడు తీయలేదు. స్వామి వివేకానంద గారు ఇతరుల తప్పులు ఎప్పుడు తీయలేదు. అలాంటి మనుషులు ఉన్నారు భూలోకంలో, వాళ్ళు ఎప్పుడు కూడా ఇతరుల తప్పులను, ఇతరుల లోపాలను తీయలేదు. ఎవరైనా మన తప్పులను, మన లోపాలను ఎవరైనా తీస్తున్నారు అంటే వాళ్ళ లోపాలనే తప్పులున్నాయి, వాళ్ళ లోపాలనే లోపాలున్నాయి. 100% కరెక్ట్ ఉన్నవాడు, 100% పర్ఫెక్ట్ ఉన్నవాడు ఎప్పుడు కూడా ఇతరుల తప్పులను, ఇతరుల లోపాలను తీయద్దు. అందుకే నీ భార్య తప్పులను, నీ భర్త తప్పులను, నీ పిల్లల తప్పులను, నీ తల్లిదండ్రుల తప్పులను నువ్వు తీయకు. సో వదిలేసే దేవుడికి అందరినీ కూడా. నీ అన్నదమ్ములు, అక్క చెల్లెలు ఎవరి తప్పులు కూడా నువ్వు తీయకు. నీకు అధికారము లేదు ఎవరి తప్పులు తీసే. నీ తప్పులను నువ్వు తీసేసుకో, నీ తప్పులను నువ్వు మార్చుకో, నీ ఆలోచనలను నువ్వు మార్చుకో, నీ తలంపులను నువ్వు మార్చుకో. సో అంతేగాని ఎవరి తప్పులను మాత్రం తీయకు, ఎందుకంటే నువ్వే తప్పులోకి వెళ్తున్నావు. సో డోంట్ జడ్జ్ ఎనీబడి. ఇఫ్ యు ఆర్ నాట్ లైకింగ్, స్టే అవే ఫ్రమ్ దట్ పీపుల్. నెగిటివ్ మైండ్ సెట్ పీపుల్ ఉన్నారా నీ సమాజంలో, నీ చుట్టుపక్కన? యూ కెన్ స్టే, సింప్లీ హ్యాపీగా స్మైల్ ఇచ్చేసి పక్కకు తప్పుకోవచ్చు, అంతేగాని తీర్పు తీర్చొద్దు. సో నోటిలోనికి పోయినదంతయు కడుపులో నుండి బహిర్భూమిలో విడవబడును గాని నోట నుండి బయటికి వచ్చినవి హృదయంలో నుండి వచ్చును. చూసారండి, మన హృదయంలో నుంచి మన హృదయం ఏదైతే నిండుతుందో నోటి నుంచి అదే మాటలు వస్తాయి. నీ హృదయం అంతా ప్రేమతో నిండావనుకో, నీ మాట్లాడే మాట ప్రేమగా ఉంటుంది. నీ హృదయం అంతా కన్నింగ్ తో నిండింది అనుకో, నీకు వచ్చే మాటలు కూడా కన్నింగ్ లాగే వస్తాయి.
సో మనుషుని అపవిత్రపరచునట. అపవిత్ర అంటే మన అపవిత్ర ఆలోచనలను అపవిత్రపరుస్తున్నాయి. ఏవి? నీ నోటి మాటలు. సో ఇంతకుముందు కళ్ళు చెప్పాడు దేవుడు. ఇప్పుడు ఏం చెప్తున్నాడు? నోట నుండి బయటికి వచ్చినవి హృదయంలో నుండి వచ్చును. అంటే నీ నోటి మాటలు జాగ్రత్త అంటున్నాడు. ఇవే మనిషిని అపవిత్రపరచునని మీరు గ్రహింపలేరా? దురాలోచనలు చూసారండి. నీ మనసులో దురాలోచనలు ఉంటేనే అది నోటి నుంచి వస్తుంది. నరహత్యలు అవన్నీ మనసులో ఉంటేనే బయటికి వస్తుంది. వ్యభిచారములు మనసులో నువ్వు చేస్తేనే, ఆలోచన వస్తేనే నువ్వు వ్యభిచారం చేయగలుగుతావు. వేశ్యాగమనాలు, సో చెడ్డ స్నేహితులు నీ మనసులో ఉంటేనే అది నువ్వు చేయగలుగుతావు. దొంగతనములు, అబద్ధ సాక్ష్యములు, దేవదూషణలు హృదయంలో నుండి వచ్చును. చూసారా అండి, నీ హృదయంలో నుంచే వచ్చే ఆలోచనల వల్లనే నీ నోటి మాట ఉంటుంది. నీ హృదయం నుంచి వచ్చే ఆలోచనల వల్లనే నీ కళ్ళు ఉంటాయి. నీ హృదయం నుంచి వచ్చే ఆలోచనల వల్లనే నీ క్రియలు ఉంటాయి. సో హృదయంలో నుండి వచ్చే వాటి వల్లనే నువ్వు ఏమవుతున్నావు? అపవిత్రుడు అవుతున్నావు. అంతేకాని నువ్వు అన్నం తినంత మాత్రాన అపవిత్రుడు కావట్లేదు. ఆ ఫ్రూట్స్ వెజిటేబుల్స్ కడుక్కొని తిననంత మాత్రాన నువ్వు అపవిత్రుడు కావట్లేదు. సో నువ్వు ఎప్పుడు అపవిత్రుడు అవుతున్నావు? నీ లోపల ఆ ఇన్నర్ పార్ట్ ఆఫ్ బాడీ, సో ఇవన్నీ ఆలోచన చేసినప్పుడే అది జరుగుతుంటది. సో చాలా మంది, నేనేం వ్యభిచారం చేయట్లేదు బ్రదర్, కానీ మనసు ఎలా ఉంది. నేనేం నరహత్య చేయట్లేదు బ్రదర్, మనసు ఎలా ఉంది. నేను దురాలోచనలు చేయట్లేదు బ్రదర్, మనసు ఎలా ఉంది. నేను ఎవరిని కూడా ముట్టుకోవట్లేదు. నువ్వు మనసులో ముట్టుకోవట్లేదు, నువ్వు చేతులతో ముట్టుకోవట్లేదు, కానీ మనసుతో ముట్టుకుంటున్నావు. నువ్వు చేతితో పాపం చేయట్లేదు, మనసులో పాపం చేసుకుంటున్నావు, హృదయంలో పాపం చేసుకుంటున్నావు. ఇప్పుడు అర్థమవుతుందా అండి? మన హృదయం ఇంకెంత మార్చుకోవాలంటే అంత మార్చుకునేది ఉంది. మన హృదయంలో ఇంకెంతగా నేర్చుకోవాలని అంటే ఇంకంతగా మార్చుకోవాలి. కడిగేయాలంటే ఒక సబ్బేసి రాకుతారు చూసారా అండి. ఒక తెల్లటి వస్త్రానికి ఒక మురికి పడ్డది, ఒక మరక పడ్డది, దాన్ని ఎలా సబ్బేసి బ్రష్ చేసి రాకుతారో మన హృదయానికి కూడా అలాగా ఉండాలండి. ఒక 5-10 సంవత్సరాలు మనము డెలివరెన్స్ రావాలి మన హార్ట్ కి. నూతన హృదయం ఇవ్వమని అడగాలి దేవుడికి. అందుకే హృదయం బాగున్నప్పుడు కన్నులు బాగుంటాయి, కన్నులు బాగున్నప్పుడు హృదయం బాగుంటుంది, నోటి మాట బాగుంటుంది. ఇవన్నీ కూడా నీ మనసులో నుంచే వస్తున్నాయి. కాబట్టి చెక్ చేసుకోండి, అందరు కూడా చెక్ చేసుకోండి. ఈరోజు ఈ చెప్తున్న వాక్యం ద్వారా మీరు నిజంగా మ్యాచ్ అవుతున్నారా లేదా చెక్ చేసుకోండి. నో బడీ ఈస్ మ్యాచింగ్, ఇంక్లూడింగ్ మీ ఆల్సో. బట్ నేను కూడా ఏం చేస్తున్నాను? ఐఎమ్ ట్రైంగ్ టు చేంజ్ మై సెల్ఫ్ ఎవ్రీ డే, ఎవ్రీ మినిట్. నన్ను నేను మార్చుకుంటున్నాను, నా ఆలోచనలను మార్చుకుంటున్నాను, తలంపులను మార్చుకుంటున్నాను. తుది శ్వాస విడిచే వరకు కంప్లీట్ గా మారాలి. సో అంతే, టైం తీసుకుంటది. ఇవన్నీ కూడా మార్చుకోవాలంటే టైం తీసుకుంటది. ఎవరు కూడా పర్ఫెక్ట్ కాదు. యేసు ప్రభువారు ఇలా బ్రతికారండి, నిజం చెప్తున్నా. యేసు ప్రభువారు ఇలాగే బ్రతికాడు. ఆయన మనసులో కూడా ఎవరిని శపించుకోలేదు, మనసులో కూడా ఎవరిని తిట్టుకోలేదు, మనసులో కూడా ఆయన ఎవరిని కూడా నెగిటివ్ గా అనలేదు, మనసులో కూడా పాపం చేయలేదు ఆయన. అందుకే ఆయన రక్తము ఉపయోగపడ్డది, ఆయన శిల్వ మరణానికి ఆయన శరీరం ఉపయోగపడ్డది. అందుకే ఆయన తండ్రి కుడి పార్శ్వమున కూర్చొని ఉన్నాడు. ఈ వాక్యం చెప్పింది ఎవరండి? యేసు ప్రభువారే. ఆయన మాట తప్పేవాడా? ఆయన అబద్ధం ఆడేవాడా? ఆయన చెప్పింది చేసేవాడు, కానీ చేసిన తర్వాత చెప్పిన తర్వాత చేయకుండా మానేవాడా? కాదు కదా. సో ఆయన అబద్ధం ఆడేవాడా? కాదు కదా. సో ఆయన అబద్ధం ఆడేవాడు కాదు. సో ఈ వాక్యము చెప్పింది ఆయనే, కాబట్టి ఆయనకే ఆయననే పాటించాడు, ఇవన్నీ పాటించాడు. అందుకే నీ దురాలోచనలు రానియద్దు. ఒక పాపపు తలంపులు, చెడు తలంపులు, దురాలోచనలు, వ్యభిచారములు. ఇప్పుడు ఒక మనిషి హత్య చేయాలంటే మనసులోనే ప్రేరేపణ వస్తుంది. ఒక మనిషి వ్యభిచారం చేయాలంటే మనసులోనే ప్రేరేపణ వస్తుంది, ఆ హృదయంలోనే ఆలోచన వస్తుంది. దానిని బట్టే వాళ్ళు చేస్తారు. అందుకే ఆ హృదయ ఆలోచననే బ్లాక్ చేసుకోమంటున్నాడు దేవుడు. ఈరోజు 3 చెప్తున్నాడు. ఒకటి, నీ కళ్ళను జాగ్రత్తగా చూసుకొని నీ దేహము బాగుంటుంది. ఒకటి, నీ నోటిని జాగ్రత్తగా చేసుకొని హృదయం బాగుంటుంది. నీ హృదయం ఏదైతే నిండుకొని ఉంటుందో అదే నీ నోటి నుంచి వస్తుంది. కాబట్టి నీ హృదయాన్ని బాగు చేసుకో అంటున్నాడు. సో ఇవన్నీ కూడా మనం క్లీన్ చేసుకోవాలి ఎప్పటికప్పుడు కూడా. సో నో బడీ ఈస్ పర్ఫెక్ట్ ఇన్ దిస్ వరల్డ్. మనం కూడా ఎన్నో సార్లు పడిపోతుంటా ఉంటాం, లేస్తుంటా ఉంటాం, కానీ ప్రార్థన చేసి అన్ని జయించుకొని ప్యూరిఫై అయ్యి మనందరం కూడా ఆయన స్వరూపంలోకి మారాలి, ఆయన స్వరూపంలోకి మారాలి. కాబట్టి ఆయన స్వరూపంలోకి వచ్చేలాగా మనం మార్చుకోవాలి. థ్యాంక్ యూ జీసస్. సో నాజరుడైన యేసయ్య, ఇదిగో తండ్రి, ఈరోజు వాక్యం ద్వారా మాట్లాడినందుకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. ఐ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ మెర్సీ. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ గ్లోరీ. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ గ్రేస్ మై లార్డ్. అయ్యా, ఈరోజు వాక్యం ద్వారా మా అందరినీ కూడా దర్శించావయ్యా. వాక్యం ద్వారా మమ్మల్ని అందరినీ కూడా బలపరిచావు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఎవ్రీథింగ్ మై లార్డ్. అయ్యా, మేము ఎక్కడెక్కడ ఏ తప్పులు చేస్తున్నామో, ఏ పొరపాట్లు చేస్తున్నామో మీకు మాత్రమే తెలుసు నాయన. మళ్ళీ ఆ తప్పులు, పొరపాట్లు, పాపము చేయకుండా మా హృదయాన్ని కూడా శుద్ధీకరించు నాయన. మా మనసుని, మా ఆలోచనలను శుద్ధీకరించండి తండ్రి అని ప్రవచిస్తూ ప్రార్థిస్తున్నాను. గాడ్ బ్లెస్ యు.
ఆమేన్. థాంక్యూ. ప్రైజ్ లార్డ్ అయ్యా. మేడం. ప్రైజ్ లార్డ్. ప్రైజ్ లార్డ్.